అందరికీ వందనాలు. దావీదు పట్టణమందు మేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. నేను చెప్పబోయే కంఠస్వాక్యము యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈరోజు నేను చెప్పబోయే కంటే వాక్యం మత్తాయి 2:10-11. వారు ఆ నక్షత్రంని చూచి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాయలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించుడి. చెప్పబోయే కంఠస్థ వాక్యం యోహాను 12:47. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమునకు రక్షించుటకు వచ్చింది. నేను చెప్పబోయే కంఠస్థ వాక్యం కీర్తనలు 62:1 వచనం. ఆయన వలన నాకు రక్షణ కలుగును. కంఠశాఖం యెషయా 11:1 వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, వాని వేళ్ళ నుండి అంకురం ఎదిగి ఫలించును. నిజమైన వెలుగు అది లోకానికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యోహాను 1:9. Praise the Lord to all. I am telling John 1:9, the true light which everyone was coming into the world. Thank you. Praise the Lord to all. I am thrilling Luke 2:14. Glory to God in the highest, and on earth place among those with whom he is pleased. Thank you, children. నా వందనాలు. ఇప్పుడు నేను చెప్పబోయే కంఠస్థ వాక్యం మత్తాయి 1:22. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనెను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదను.